చెప్పడానికి నాకు చాలా బాధ అవుతుంది, కానీ అది ప్రూవ్ చేయడానికి కోసం నా దగ్గరికి టైం కూడా లేదు. లైఫ్ లో మనకి గోల్డెన్ ఎంజాయ్మెంట్ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, తెరపై ఎంతో అందంగా కనిపించే తారలు వారి నిజ జీవితంలో ఎన్నో వింత వ్యాధుల బారిన పడుతుంటారు. సినీ పరిశ్రమలో తెరపై తమ నటనతో మ్యాజిక్ ని క్రియేట్ చేసిన సెలబ్రిటీలు తమకి ఆరోగ్య సమస్యలు ఎన్నున్నా వాటిని తెలియకుండా సీక్రెట్ గా ఉంచి తమ అభిమానుల్ని అలరిస్తూ ఉంటారు. ఇక ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సినిమా స్టార్స్ కూడా ఎప్పుడూ ఎవరూ వినని వింత వ్యాధులతో పోరాడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది నటులు వారికి ఉన్నటువంటి వ్యాధిని ఎలాంటి మందులతోనూ నయం చేయలేకపోతున్నారు. ఎందుకంటే కొన్ని రకాల వ్యాధులకి సరైన మెడిసిన్ ఇంకా తయారు చేయలేదు కాబట్టి. ఇక అలాంటి తీవ్రమైన వ్యాధులతో సతమతమవుతున్న సెలబ్రిటీస్ ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. మొదటగా సల్మాన్ ఖాన్. తాజాగా కపిల్ శర్మ షోలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ని 58 ఏళ్లైనా ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగగా అందుకు సల్మాన్ ఖాన్ తనకి చాలా ఆరోగ్య సమస్యలున్నాయని, అలా మొదటిగా ట్రెజిమినల్ న్యూరాలజీతో బాధపడేవాడని, దీనివల్ల తన ముఖంలో విపరీతమైన నొప్పొచ్చి మానసికంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, ఈ నొప్పి చాలా భయంకరంగా ఉండడం వల్ల మనశ్శాంతిగా నిద్రపోలేకపోతున్నానని చెబుతూ బాధపడ్డాడు. అంతేకాకుండా తాజాగా ఇప్పుడు మెదడులో అనేరిజం అనే వ్యాధి సోకినట్లు డాక్టర్లు గుర్తించారని, దీనివల్ల మెదడులో రక్తనాళాలు ఉబ్బిపోయి ఎప్పుడు పగిలిపోతాయో తెలియని పరిస్థితి ఉందని, అందుకు తోడు ఏవీ మాల్ ఫార్మేషన్ స్టార్ట్ అయి మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశం ఉందని, ఇన్ని సమస్యలతో బాధపడుతూ ఈ వయసులో పెళ్లి, కుటుంబం అని చేసుకుంటే తన వల్ల వారు చాలా ఇబ్బంది పడతారని, తన వ్యాధులకి సరైన చికిత్స ఇప్పటికీ లేదని చెప్పడంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్తో ఆందోళనకి గురవుతున్నారు. ఇక రెండోది సమంత. 2022లో సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని పెడుతూ చాలా కాలంగా తను మయోసైటిస్ వ్యాధి బారిన పడినట్లు చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు. ఇక మయోసైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని, ఈ వ్యాధి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి శరీరాన్ని నెమ్మదిగా విచ్ఛిన్నం చేసి నడవడానికి కుదరక కండరాల్లో వాపొచ్చి దేహం మొత్తాన్ని బలహీనం చేస్తుందని, ఈ వ్యాధి వచ్చిందంటే చిన్న పని చేసినా అలసిపోతారని, ఒక్కోసారి అదుపు తప్పి కూడా కింద పడిపోతుంటారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు వచ్చి సూర్యకాంతి పడినా అవి ఎక్కువై చర్మం అంతా ఎర్రగా మారిపోయి సిచ్యువేషన్ చాలా సీరియస్ అవుతుందని, ఎక్కువగా ఈ వ్యాధి కండరాలపై ప్రభావం చూపిస్తుందని, ముఖ్యంగా మోచేతులు, తొడలు, నడుము, భుజాలు, మెడ వెనుక భాగాల్లో విపరీతమైన నొప్పొచ్చి మానసికంగా, శారీరకంగా కృంగదీస్తాయని చెప్పుకొచ్చింది. ఇక ఈ మయోసైటిస్ కి ఇప్పటికీ సరైన ట్రీట్మెంట్ లేనప్పటికీ కొన్ని లక్షణాలని మాత్రం నియంత్రించడానికి ట్రీట్మెంట్ ఇస్తుంటారు. కానీ వాటి వల్ల మయోసైటిస్ తగ్గదు. డైట్ చేస్తూ రెగ్యులర్గా వర్కౌట్, స్విమ్మింగ్ లాంటివి చేయడంతో కొంతవరకు ఆ వ్యాధిని అదుపులో పెట్టుకోగలరు, కానీ పూర్తిగా నయం చేయలేరు. అందుకే సమంత రీసెంట్ డేస్లో చాలా బక్కచిక్కిపోయి అన్హెల్తీగా కనిపించడంతో తన ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్. 82 ఏళ్లైన అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ కౌన్ బనేగా కరోడ్పతి షోలో తనకున్న రేర్ డిసీజ్ గురించి ఆడియన్స్తో పంచుకున్నారు. అలా తను 1984లో స్టార్ హీరోగా దూసుకుపోతున్నప్పుడు తనకి మయస్థినియా గ్రావిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిందని, దీంతో న్యూరో మస్కులర్ జంక్షన్ అటాక్ అయినప్పుడు మజిల్స్కి, నర్వ్స్కి మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయి కళ్ళు డ్రైగా మారి ఎదురుగా ఉన్నవన్నీ డబుల్గా కనిపిస్తాయని, ఏదైనా తినేటప్పుడు మింగలేక మాటల్లో కూడా తడబడడం లాంటివి జరుగుతాయని, దీంతో అప్పట్లో తను యాక్టింగ్ కెరియర్కి గుడ్ బై చెప్పాలనుకున్నాడని, కానీ తన పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రొడ్యూసర్ ఒక అతను బెంగళూరులో ఉన్న న్యూరాలజిస్ట్ దగ్గరికి అమితాబ్ బచ్చన్ ని తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు తనకి వచ్చిన వ్యాధిని పూర్తిగా క్యూర్ చేయలేమని, కానీ కంట్రోల్లో పెట్టేందుకు మెడిసిన్స్ ని ఇస్తామని చెప్పడంతో అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ ఆ మెడిసిన్స్ ని వాడుతున్నానని చెప్పగా ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నెక్స్ట్ మమతా మోహన్ దాస్. సింగర్ గా, హీరోయిన్ గా ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేసిన మమతా మోహన్ దాస్
తన కెరియర్లో బిజీగా ఉన్న టైంలోనే 2010లో తనకి క్యాన్సర్ రావడంతో ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా ట్రీట్మెంట్ తర్వాత క్యాన్సర్ ఫ్రీ అయ్యాక మమతా మోహన్ దాస్ తన చిన్ననాటి స్నేహితుడు బిజినెస్ మ్యాన్ అయిన ప్రజిత్ పద్మనాభన్ని 2011లో పెళ్లి చేసుకోవడంతో అన్నీ సెట్ అయ్యాయని అందరూ అనుకున్నారు. కానీ మమతాకి ఉన్న కొన్ని హెల్త్ కండిషన్స్ వల్ల భర్తతో కాపురం చేయలేక 2012లో అతనికి విడాకులు ఇచ్చేసి సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలనుకుంది. కానీ 2013లో మళ్ళీ ఈమెకి క్యాన్సర్ రావడంతో లాస్ ఏంజల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని 2014లో క్యాన్సర్ ఫ్రీ అయినట్లు ఈమె వెల్లడించింది. కానీ ఈమెకి క్యాన్సర్ తరచూ రావడంతో తను తీసుకున్న ట్రీట్మెంట్స్ వల్ల ఇప్పుడు తనకి బొల్లి అనే వ్యాధి వచ్చి చేతుల మీద ఫేస్ మీద తెల్లటి మచ్చలు రావడంతో ఇప్పుడు ఆ వ్యాధికి ట్రీట్మెంట్ లేదని, అయినా కూడా తను ఆ వ్యాధిని ఎదురిస్తానని చెప్పి మమతా మోహన్ దాస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. నెక్స్ట్ ఆండ్రియా జెర్మియా. తమిళ్లో స్టార్ హీరోయిన్గా ఉన్న ఆండ్రియా అటు సింగర్గా ఇటు హీరోయిన్గా లిరిక్ రైటర్గా మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగులో కూడా డబ్బింగ్ మూవీస్లో హీరోయిన్గా చేస్తూ తెలుగు ప్రేక్షకులకి దగ్గరయింది. ఇక ఇదిలా ఉంటే ఆండ్రియా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకున్న అరుదైన వ్యాధి గురించి చెబుతూ తన కనుబొమ్మలు కనురెప్పలు తెలుపు రంగులోకి మారుతున్నా మొదట్లో తను అంతలా పట్టించుకోలేదని, అలా ఒక రోజు నిద్రలేవగానే తన కళ్ళు మరియు ఐబ్రోస్ తెలుపు రంగులోకి రావడంతో పాటు శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడడంతో భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేపించగా ఆ రిపోర్ట్లో అన్నీ నార్మల్గానే వచ్చాయని, అలా డాక్టర్ కూడా కెమికల్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ ఇలా అయి ఉంటుందని చెప్పి కొన్ని మెడిసిన్స్ని కూడా ఇచ్చాడని, కానీ ఎప్పుడైతే వడ చెన్నై అనే మూవీలో తను ఎండలో షూట్ చేసిందో తనకున్న బొల్లి వ్యాధి మరింత ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు తను ట్రీట్మెంట్ తీసుకుంటుందని, ఈ వ్యాధికి పూర్తిగా ట్రీట్మెంట్ లేకపోయినా కండిషన్ని కంట్రోల్లో పెట్టుకునేందుకు మెడిసిన్స్ని వాడుతున్నట్లు ఆండ్రియా చెప్పుకొచ్చింది. నెక్స్ట్ నటి సుహాసిని. 80sలో స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళ్ మూవీస్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె 2000 సంవత్సరం తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా మారింది. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుహాసిని తను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అలా తన 6 ఏళ్ల వయసులో తనకి టీబీ వ్యాధి వచ్చిందని తన పేరెంట్స్ సరైన సమయానికి గుర్తించి అందుకు ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ ఆ వ్యాధి 36 ఏళ్ల తర్వాత మళ్ళీ తనకి వచ్చిందని, దీనివల్ల సడన్గా బరువు తగ్గిపోయి వినికిడి సమస్య కూడా స్టార్ట్ అయిందని, తనకున్న సమస్య బయట పెడితే ఎవరు తనని దగ్గరికి రానివ్వరని భయపడి ఎవరికీ చెప్పకుండా ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ దానివల్ల కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటు వినికిడి సమస్య కూడా ఎక్కువైందని చెప్పుకొచ్చింది. నెక్స్ట్ ముమైత్ ఖాన్. ఇప్పటికీ ఇంకా నా వయసు అనే పాటతో ఒక ఊపు ఊపేసిన ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్స్తో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ముమైత్ ఖాన్ తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అలా తను ఒక షూటింగ్లో డాన్స్ చేస్తున్నప్పుడు కాలుజారి టైల్స్ పై పడడంతో బ్రెయిన్లో నరాలు కట్ అయ్యాయని, దీంతో ఇమీడియట్గా తనని హాస్పిటల్లో చేర్పించగా 15 రోజులు కోమాలో ఉండగా డాక్టర్లు కట్ అయిన నరాలకి బదులుగా 9 వైర్లని అమర్చారని, దీంతో అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి మెమోరీ లాస్తో బాధపడుతున్నట్లు, ఇందుకు పర్మనెంట్ ట్రీట్మెంట్ లేకపోయినా మెడిసిన్స్ వాడుతూ అదుపులో పెట్టుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. నెక్స్ట్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్గా మంచి గుర్తింపు తెచ్చుకొని హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ బాహుబలి టైంలో ఒక యాక్షన్ ఎపిసోడ్లో తన మోకాలికి గాయాలవ్వడంతో ఆసుపత్రి పాలయ్యాడు. అలా యాంటేరియా క్రూషియట్ లిగమెంట్ ఇంజురీస్తో 9 ఏళ్ల నుండి బాధపడుతూ అందుకోసం ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆపరేషన్ కూడా చేయించుకున్నా అది నేటికి తగ్గకపోవడం, అందుకు తోడు షూటింగ్లో గంటల కొద్దీ నిల్చొనడంతో ఈ నొప్పి వల్లే మానసికంగా శారీరకంగా కృంగిపోయిన ప్రభాస్కి బాగా హెయిర్ లాస్ అవ్వడం, దీంతో విగ్ వాడుతూ సినిమాల ద్వారా ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వీరే ఫ్రెండ్స్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న కొంతమంది సెలబ్రిటీలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.